#ask Dr. John అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఎం దేవి 5256 బయోటిన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అవుతుందా? హెయిర్ గ్రోత్ లో బయోటిన్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే, ఇన్ఫ్యాక్ట్ ఈ బయోటిన్ టాబ్లెట్ ని వైటమిన్ హెచ్ అని అంటారు, అంటే హెయిర్ కి కావాల్సిన వైటమిన్ అని. ఈ బయోటిన్ టాబ్లెట్ మాత్రమే కాకుండా బయోటిన్తో పాటు కాల్షియం, జింక్, సెలీనియం ఇలా ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అయ్యి ఉన్న టాబ్లెట్స్ కనుక మీరు వాడినట్లయితే డెఫినెట్గా హెయిర్ మాత్రమే కాకుండా స్కిన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. యూజువల్గా మనకు హెయిర్ గ్రోత్ అవుతుందా లేదా అని కనుక్కోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఈ టాబ్లెట్ మనకు పనిచేస్తుందా లేదా అని అయితే తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, రెగ్యులర్గా మనందరికీ గోర్లు పెరుగుతూ ఉంటాయి. యూజువల్గా వారానికి ఒకసారి అందరం గోర్లు కట్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఈ గోర్లు మరీ ఫాస్ట్గా పెరుగుతూ ఉన్నాయంటే దాని అర్థం మీరు వాడుతున్న బయోటిన్ బాగా పనిచేస్తుంది అనమాట. ఈ బయోటిన్ ని అలోన్ గా కూడా వాడొచ్చు, లేదా మీకే కనుక బట్టతల ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అంటే దీంతో పాటు మినాక్సిల్ లోషన్ కూడా టాపికల్ గా అప్లై చేస్తూ వాడుకోవచ్చు. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు సొంతంగా ఇది వాడకూడదు. ఓన్లీ డాక్టర్ సలహా తర్వాతనే ఇది వాడాలి. మీలో కొంతమంది టాబ్లెట్స్ వాడాలంటే అస్సలు నచ్చదు. అటువంటప్పుడు బయోటిన్ రిచ్ ఫుడ్స్ ఏవైనా అవైలబుల్ ఉంటే తీసుకోవాలని అనుకుంటారు. వాటిలో మొట్టమొదటిగా వచ్చేది ఏంటి అంటే పాలకూర అండ్ ఎగ్. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ వీటిలో కూడా బయోటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సాల్మన్ ఫిష్, స్వీట్ పొటాటోస్, మష్రూమ్స్, ఇంకా బనానాస్ వీటన్నిటిలో కూడా బయోటిన్ ఉంటుంది. ఇవన్నీ ఒకే రోజు తీసుకోమని నా ఉద్దేశం కాదు. అట్లీస్ట్ రోజుకు వీటిలో ఏదో ఒక రకమైన వెజిటబుల్ కానీ, ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ మీరు కన్జ్యూమ్ చేస్తున్నట్లయితే మీ బయోటిన్ రికమెండెడ్ డైలీ అలవెన్సెస్ ఎంతో కొంత అందుతూ ఉంటాయి.